వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. మరి దాని తర్వాత అమెరికానే ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకొచ్చారు. ఆ దేశంలో అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులు తరిమి కొట్టే పని మొదలు పెట్టారు ఆయన. మరి దాని గురించి ఏదన్నా మాట్లాడితే అమెరికా పౌరులే ముందుండాలి అన్న ఒక పాయింట్ని మాత్రం తీసుకొస్తారు. తర్వాత అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ప్రతీకార సుంకాలు ప్రారంభించారు. అసలు ఇదంతా చూస్తే ఒక్కో దేశానికి ఒక్కో విధంగా టారిఫ్లు విధించి షాక్ ఇచ్చారు. మొదట్లోనే చైనా దిగుమతులపై చూస్తే ఏకంగా 100% పైగానే టారిఫ్లు వేశాడు ట్రంప్. తర్వాత వీటన్నిటిపైన కూడా చర్చలు జరిపారు. దాని తర్వాత కాస్త వెనక్కి తగ్గారు. వీటన్నిటితో పాటు భారత్పై కూడా గట్టిగానే సుంకాలు విధించారు. భారత్పై కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న ఒక్క సాకుతోనే 50% పైగా సుంకాలు పెంచారు ట్రంప్. ఇవన్నీ ఒక ఎత్తుగా జరుగుతుంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధంతో మొదలైన తర్వాత మళ్ళీ ఆ సుంకాలను నిలిపివేశారు. ఇదే సమయంలో అమెరికా సుప్రీంకోర్టు కూడా టారిఫ్లను తప్పు పట్టింది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి వాణిజ్య రంగంలో బలంగా నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. ఇది ఖచ్చితంగా మిగతా దేశాలకి బాంబే. 2028 నుంచి అమెరికాకు దిగుమతయ్యే అన్ని రకాల జనరిక్ మందులపై 100% సుంకాలు విధిస్తామని ప్రకటించారు ట్రంప్. 2029లో దీన్ని 200% పెంచే ఆలోచన కూడా అమెరికాకు ఉందని తెలిపారు. అంటే ఈ 2 ఏళ్లలో ఫార్మా కంపెనీలు అమెరికాలోనే ఫ్యాక్టరీలు నిర్మించాలి, లేకపోతే గనక భారీ పెనాల్టీలు విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే అమెరికాకు దిగుమతయ్యే జనరిక్ మందులపై సుంకాలు లేవు, అంటే 0%. దీంతో భారత్, చైనా వంటి దేశాల నుంచి చాలా మందులు ఈజీగా అతి తక్కువ ధరకి అమెరికాకి వెళ్ళిపోతున్నాయి. మరి దీన్నే మార్చాలి అని చూస్తున్నారు ట్రంప్. 2 ఏళ్లలో అమెరికాలో ఫ్యాక్టరీలు నిర్మించుకోండి, లేకపోతే భారీగా జరిమానాలు తప్పవు అంటూ ప్రకటించారు. మరి నిర్ణయం ద్వారా అమెరికాలో ఉద్యోగాలు సృష్టించడం, విదేశీ పైన ఆధారపడటం తగ్గటమే ట్రంప్ టార్గెట్గా తెలుస్తోంది. అయితే ఇది భారత్ ఫార్మా కంపెనీలపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మందుల తయారీదారు. అమెరికాకి ఎక్కువగా ఎగుమతి చేసే దేశాల్లో ముందుంటుంది ఇండియా. ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయ కంపెనీల ఎగుమతులు ఖరీదైపోయే అవకాశం ఉంటుంది. అంటే అమెరికాలో ఫ్యాక్టరీలు పెట్టాలంటే భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది మనకి. అంటే చిన్న మధ్య తరహా కంపెనీలకి ఇది పెద్ద నష్టంగా మారచ్చు. అసలు ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని చూస్తే గనక అమెరికా ఫస్ట్ విధానంలోనే భాగం ఇది. విదేశీ కంపెనీలు అమెరికాలో ఉత్పత్తి చేయమని బలవంతం చేయడం ద్వారా స్థానిక ఉద్యోగాలు పెంచుకోవాలని చూస్తున్నారు ట్రంప్. అంటే సరఫరా గొలుసులో అమెరికానే ఫస్ట్ ఉండాలనేది ఆయన భావన. భారత్ ఫార్మా రంగానికి ఇది పెద్ద సవాలే. ఎగుమతులు తగ్గితే ఖచ్చితంగా ఇండియాకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. కానీ పెద్ద కంపెనీలు అమెరికాలో ఫ్యాక్టరీలు పెట్టి లేకపోతే ఇతర దేశాలకు ఎగుమతులు పెంచి సర్దుబాటు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అమెరికా పౌరులకు మందుల ధరలు ఖచ్చితంగా పెరిగిపోతాయి. మొత్తం మీద ఇప్పుడు ట్రంప్ నిర్ణయం వాణిజ్య యుద్ధాన్ని మరింత పెంచేలా చేస్తోంది. భారత ఫార్మా కంపెనీలు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకోవాలి. కొందరు అమెరికాలో పెట్టుబడి పెట్టచ్చు, మరికొందరు కొత్త మార్కెట్లను వెతకచ్చు. మరి రాబోయే 2 ఏళ్లు భారత ఫార్మా రంగానికి కీలకమైనవి. చూడాలి మరి ఇండియా స్టెప్స్ ఏంటి అని. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.